హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు సైబర్ డి తెలుగు ఛానల్. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే అసలు సాక్ అంటే ఏమిటి, సాక్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి, అసలు సాక్ టీమ్ ఎలా పనిచేస్తుంది, అండ్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సాక్. ముందుగా సాక్ అంటే ఏమిటి? సాక్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. సాక్ టీమ్ అనేది కంపెనీకి ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు హ్యాకర్స్ అనేవాళ్ళు మన కంపెనీని హ్యాక్ చేయడానికి రకరకాల టెక్నిక్స్ ఉపయోగించి రకరకాల టూల్స్తో అటాక్ చేస్తారనమాట. అలా అటాక్ చేసినప్పుడు మన ఆర్గనైజేషన్ లో ఉండే సెక్యూరిటీ టూల్స్ ద్వారా సాక్ టీమ్ కి అలర్ట్స్ అయితే వస్తాయి. అప్పుడు సాక్ టీమ్ వచ్చిన అలర్ట్స్ ని ఇన్వెస్టిగేట్ చేసి రిజాల్వ్ చేస్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే డిజిటల్ గా వచ్చే ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ కైనా సాక్ టీమ్ అనేది రెస్పాన్సిబుల్ అనమాట. ప్రతి కంపెనీలో సాక్ టీమ్ కి ఒక సెపరేట్ రూమ్ ఉండిద్ది అనమాట. అదేంటంటే ఒక సెంట్రలైజ్డ్ రూమ్ లాగా ఉండిద్ది, అంటే ఒక కేంద్రం లాగా ఉండిద్ది ఆర్గనైజేషన్ కి. ఇప్పుడు ఆర్గనైజేషన్ లో ఎలాంటి సెక్యూరిటీ రిస్క్ అయినా దాన్ని సాక్ టీమ్ రిజాల్వ్ చేస్తుంది అనమాట, ఇన్వెస్టిగేషన్ చేసి. ఆ సెక్యూరిటీ అలర్ట్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి కంపెనీ మనకి కొన్ని టూల్స్ ఇస్తుంటుంది. ఆ టూల్స్ ను ఉపయోగించి మనం అలర్ట్స్ ని ఇన్వెస్టిగేట్ చేసి క్లోజ్ చేయొచ్చు అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఒక స్కూల్లో దొంగతనం జరిగింది అనుకోండి, పోలీసులు వచ్చి ఆ స్కూల్లో సీసీ కెమెరాలు పరిశీలించి ఏ టైంలో దొంగతనం జరిగింది, ఎవరు దొంగతనం చేశారు, ఏం దొంగతనం చేశారు, ఇలా రకరకాల మెజర్మెంట్స్ ఉపయోగించి పారామీటర్స్ ఉపయోగించి దొంగతనం ఎవరు చేశారు కనిపెడతారనమాట. అలాగే ఒక సాక్ అనలిస్ట్ గా మనం చేసిన పని కూడా అదే. కాకపోతే పోలీసులు అనే వాళ్ళు ఫిజికల్ గా ఉంటారు, మనం మన కంపెనీకి డిజిటల్ గా పోలీసులు అనమాట. సాక్ లో పనిచేయడం అనేది అసలు బోరే కొట్టదు, ఎందుకంటే ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ గా కొత్త కొత్త అలర్ట్స్ అయితే వస్తాయి. చాలా మందికి నేచురల్ గానే హ్యాకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. సో అలాంటి వాళ్ళకైతే అసలు ఈ జాబ్ అనేది చాలా ఈజీగా అసలు బోరు కొట్టకుండా ఉండిద్ది అనమాట. సో సాక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అడ్రసింగ్ ద సెక్యూరిటీ ఇష్యూస్ అనమాట. సెకండ్ టాపిక్ ఏంటంటే అసలు సాక్ టీమ్ ఎలా పనిచేస్తుంది. సాక్ టీమ్ అనేది ఎఫెక్టివ్ గా పనిచేయడానికి కొన్ని బేసిక్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మానిటరింగ్. ఇప్పుడు కంపెనీలో మనం అలర్ట్స్ ని గుర్తించాలంటే మనం కంటిన్యూస్ గా మానిటరింగ్ చేయాలన్నమాట. దేన్ని మానిటరింగ్ చేయాలంటే నెట్వర్క్ ని ఇంకా సిస్టమ్ యాక్టివిటీస్ ని మానిటరింగ్ చేయాలన్నమాట. ఎందుకు చేయాలంటే అలర్ట్స్ ని గుర్తించడానికి అనమాట. సాక్ టీమ్ కంటూ కొన్ని సెపరేట్ టూల్స్ ఉంటాయని చెప్పా కదా, ఆ టూల్స్ ద్వారా మనం మానిటరింగ్ చేయొచ్చు అనమాట. ఏం చేస్తాయి అంటే మన సిస్టమ్ ని, మన నెట్వర్క్ యాక్టివిటీని మానిటర్ చేసి ఏదైనా సస్పిషియస్ గా ఉంటే మనకి అలర్ట్స్ పంపిస్తాయి. సెకండ్ కాంపోనెంట్ వచ్చేసి డిటెక్షన్ అనమాట. ఇప్పుడు ఆ టూల్స్ ఒక అలర్ట్ ని సస్పిషియస్ గా ఐడెంటిఫై చేసి సాక్ టీమ్ కి ఒక అలర్ట్ గా రైజ్ చేస్తుంది అనమాట. అలా అలర్ట్ పంపించడాన్ని డిటెక్షన్ అంటారనమాట. థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే అనాలిసిస్ అనమాట. అలా ఒక అలర్ట్ డిటెక్ట్ అయినప్పుడు మనం అనాలిసిస్ చేయాలి, అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి. వచ్చిన అలర్ట్ ని ఏ టైం డిటెక్ట్ అయింది, దేని వల్ల డిటెక్ట్ అయింది, ఏది ట్రై చేస్తూ అలర్ట్, ఏది యాక్సెస్ గా ట్రై చేస్తూ అలర్ట్ డిటెక్ట్ అయింది, అలర్ట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, ఇలాంటివన్నీ ఇన్వెస్టిగేట్ చేయడాన్ని అనాలిసిస్ అంటారనమాట. అనాలిసిస్ చేసిన తర్వాత మనం రెస్పాన్స్ ఇవ్వాలి. ఒకవేళ అలర్ట్ సక్సెస్ అయింది అనుకోండి, దానికి రెస్పాన్స్ ఏం చేయాలి అనేది ఆలోచించి మనం డెసిషన్ తీసుకుంటాం అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఐపీ అడ్రస్ సస్పిషియస్ గా ఉందనుకోండి, ఐపీ అడ్రస్ ని బ్లాక్ చేస్తాం అనమాట. లేదా ఒక ఎండ్ పాయింట్ లోకి వైరస్ అనేది ఎక్కింది అనుకోండి, ఆ ఎండ్ పైన ఐసోలేట్ చేస్తాం అనమాట నెట్వర్క్ నుంచి. దీన్ని రెస్పాన్స్ అంటారు అనమాట. ఫిఫ్త్ కాంపోనెంట్ ఏంటంటే రిపోర్టింగ్ అనమాట. మనం ఏం చేయాలంటే వచ్చిన అలర్ట్ ని మనం డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్యూచర్ లో మనకు ఉపయోగపడింది. ప్రతిదీ మనం ఒక డాక్యుమెంట్ రూపంలో మెయింటైన్ చేసుకోవాలి. అలా చేస్తే ఏంటంటే మన టూల్స్ లో ఉన్న రూల్స్ మార్చి వచ్చే అలర్ట్స్ తగ్గించడం కానీ ఇలాంటి పాలసీస్ మార్చి చేయొచ్చు అనమాట. సిక్స్త్ కాంపోనెంట్ ఏంటంటే అప్డేటింగ్ అండ్ ఎవాల్వింగ్. మనం ఏంటంటే మన దగ్గర ఉన్న సెక్యూరిటీ ఏజెంట్స్ అనేవి రెగ్యులర్ గా అప్డేట్ అవుతున్నాయా లేదో చూసుకోవాలన్నమాట. రెగ్యులర్ గా మనకి లాగ్స్ పంపిస్తున్నాయా మన సెక్యూరిటీ టూల్స్ లోకి, కంప్లైంట్స్ గా ఉన్నాయా లేదా, ఇవన్నీ మనం సాక్ అనలిస్ట్ గా చెక్ చేస్తూ ఉండాలి. సో ఈ 6 కాంపోనెంట్స్ అనేది సాక్ టీమ్ పనిచేయడానికి బేసిక్ అనమాట. ఇప్పుడు మనం సాక్ టీమ్ లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ లెవెల్లో ఉంటారో తెలుసుకుందాం. సో సాక్ టీమ్ లో 3 లెవెల్స్ అయితే ఉంటాయి అనమాట. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో వీటిని మనం L1, L2, L3 అంటారు అనమాట కంపెనీలో. L1s అని ఎవరిని అంటారంటే సాక్ టీమ్ లో ఫ్రెషర్స్ అనమాట. ఇప్పుడు కంపెనీలో కొత్తగా ఫ్రెషర్ గా జాయిన్ అవుతారో సెక్యూరిటీ టీమ్ లో వాళ్ళని L1s అంటారు అనమాట. ఎవరికైతే అసలు ఎక్స్పీరియన్స్ ఉండదో, ఎవరైతే అసోసియేట్ గా జాయిన్ అవుతారో వాళ్ళు L1s. వీళ్ళు ఎప్పుడు దాకా L1s గా ఉంటారంటే వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా ఉంటారనమాట. మా కంపెనీలో అయితే 3 years ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా ఉంటారనమాట. సో ఈ L1, L2, L3 బేసిక్ అనేది కంపెనీస్ బట్టి మారుతూ ఉంటాయి అనమాట. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క పాలసీస్ ఉంటాయి. మనం 3 years వచ్చింది, ఇంకా నేను L2 అంటే కొన్ని కంపెనీలు నువ్వు 3 years వచ్చినాక నువ్వు ఇంకా L1 గానే చూస్తారు. కొంత కంపెనీలో 2 years కి నువ్వు L2 గా ప్రమోషన్ వచ్చింది నీకు.
మా కంపెనీలో ఏంటంటే 3 years లోపు L1 అంటారనమాట. 3 years కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే L2s అంటారనమాట. 3 years కి 5 years కి మధ్యలో ఎక్స్పీరియన్స్ ఉంటే L2s అంటారు. 5 years కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే L3s అంటారు అనమాట. సో L1 అంటే ఎంట్రీ లెవెల్, L2 అంటే మీడియం లెవెల్, అండ్ L3s అంటే ఇంక నువ్వు టీమ్ లీడ్ కింద ఊహించుకోవచ్చు అనమాట. సో సాక్ టీమ్ ఉండే లెవెల్స్ ఇవన్నమాట. ఇప్పుడు మనం సాక్ టీమ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి తెలుసుకుందాం. ముందుగా L1 యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మానిటరింగ్. వీళ్ళ ప్రైమరీ ఫోకస్ వచ్చేసి నెట్వర్క్ ని, సిస్టమ్స్ ని, యాక్టివిటీస్ ని మానిటర్ చేయడం అన్నమాట. ఇంత చెప్పినట్టు ఎలా మానిటర్ చేస్తారంటే కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిమ్ టూల్స్ అనమాట. సిమ్ టూల్ అంటే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ XDR, EDR. దేర్ ఆర్ సో మెనీ సాక్ అనలిస్ట్ టూల్స్ అనమాట. టూల్స్ ఉపయోగించి వాళ్ళు మానిటర్ చేస్తారనమాట. సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అలర్ట్ హ్యాండిలింగ్. అలా అలర్ట్ మానిటరింగ్ చేస్తే ఏదైనా అలర్ట్ ట్రిగర్ అయింది అనుకోండి, సాక్ ఎలవెన్స్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ అనమాట. కంపెనీకి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి వచ్చిన అలర్ట్ కి. వచ్చిన అలర్ట్ ని ఫస్ట్ వాళ్ళు అలర్ట్ నిజమైందా లేదా ఫేక్, అండ్ ఫేక్ అంటే ఫాల్స్ పాజిటివా లేదా ట్రూ పాజిటివా, ఇది వాళ్ళు డిటర్మైన్ చేయాలి ఫస్ట్. ఒకవేళ అది ఫాల్స్ పాజిటివ్ అయితే వాళ్ళు వదిలేయచ్చు అనమాట అలర్ట్ ని. అదే ట్రూ పాజిటివ్ అయితే బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ తో పాటు L2s కి ఎస్కలేట్ చేయాలన్నమాట. అలర్ట్ ని చేయడం అంటే పంపించడం. అలర్ట్ ని నువ్వు ఇన్వెస్టిగేట్ చేయి, నేను ఇంతవరకు చేశానని చెప్పి డీటెయిల్డ్ గా పంపించడం అనమాట L2s కి. ఇప్పుడు L2s ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేసి క్లోజ్ చేస్తారనమాట అలర్ట్ ని. థర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఫోర్త్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డాక్యుమెంట్ చేయడం అనమాట. నువ్వు ఏవైతే ట్రూ పాజిటివ్ అలర్ట్స్ ని ఎస్కలేట్ చేసావో వాటన్నిటిని ఒక టికెట్ రైస్ చేయడం ద్వారానో లేకపోతే ఒక డాక్యుమెంట్ లో నువ్వు రాయాలి డీటెయిల్స్ తో సహా. వచ్చిన IP అడ్రస్ ని, అలర్ట్ లో ఉన్న IP అడ్రస్ లేదా డివైస్ నేమ్ లేదా హోస్ట్ నేమ్ లేదా డొమైన్ నేమ్, యూజర్ నేమ్, ఇలా అలర్ట్ లో ఉన్న డీటెయిల్స్ ఉపయోగించి నువ్వు డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తావు అనమాట. ఫిఫ్త్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నువ్వు ఒక టూల్ ని మేనేజ్ చేయాలన్నమాట. టూల్ అంటే ఏంటంటే టికెటింగ్ టూల్ అనమాట. ఇప్పుడు ఒక అలర్ట్ నువ్వు ఎస్కలేట్ చేయాలనుకున్నావు L2కి లేదా L3కి, అప్పుడు నువ్వేం చేయాలంటే ఒక టికెట్ రైస్ చేయాలి. ఒక టికెట్ రైస్ చేసావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఆ టికెట్ ని ఫాలో అప్ చేయాలి. ఆ టికెట్ క్లోజ్ అయ్యేదాకా, అలర్ట్ క్లోజ్ అయ్యేదాకా నువ్వు ఆ టికెట్ ని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. అది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట L1s కి. ఇవి బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట L1s కి. ఇప్పుడు L1s కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఏంటంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ. మనకి నెట్వర్క్ సెక్యూరిటీ ఎలా పనిచేస్తుందో బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి L1s కి. ఇంకా నెట్వర్క్ సెక్యూరిటీలో ఉపయోగించే ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి ఎంతో కొంత. నేను ఆల్రెడీ 3 వీడియోస్ చేశాను నెట్వర్క్ బేసిక్స్ మీద, అవి మీరు చూడొచ్చు. ఇంకా నేను వీడియోస్ చేస్తాను. ఈ మధ్య కొంచెం వర్క్ ఎక్కువ అవడం వల్ల వీడియోస్ అయితే ఆర్పిస్తాను. సెకండ్ స్కిల్ ఏంటంటే ఫెమిలారిటీ విత్ కామన్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అనమాట. నీకు కామన్ గా ఉండే సైబర్ సెక్యూరిటీ అటాక్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు గూగుల్ చూసి నేర్చుకోవచ్చు. అవన్నీ అటన్నిటిలో నీకు ఒక నాలెడ్జ్ ఉండాలన్నమాట. టెక్నిక్స్, థ్రెట్స్ ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, టెక్నిక్స్ ఎన్ని టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి అందులో, ఇవన్నీ నువ్వు చూసి నేర్చుకోవచ్చు గూగుల్లో. ఇంకో స్కిల్ ఏంటంటే నువ్వు సెక్యూరిటీ టూల్స్ ఉంటాయని చెప్పావు కదా కంపెనీల్లో సాక్ టీమ్ కి, వాటిని నువ్వు వాటిని ఆపరేట్ చేసే ఎబిలిటీ ఉండాలన్నమాట నీకు. అంటే దేర్ ఆర్ సో మెనీ అనమాట. లైక్ మా కంపెనీలో ఏంటంటే దాదాపు 8 టూల్స్ లాగా ఉన్నాయి. ఆ టూల్స్ ని నువ్వు అర్థం చేసుకొని వాడాలి. ఆ టూల్స్ ని వాడగలిగితే నువ్వు అలర్ట్స్ ని ఇన్వెస్టిగేట్ చేసి క్లోజ్ చేయగలుగుతావు అనమాట. సో అది కూడా ఒక బేసిక్ స్కిల్ అనమాట L1s. సో ఇవి L1 యొక్క బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ అనమాట. సో ఇప్పుడు మనం L2s యొక్క బేసిక్ స్కిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటో చూద్దాం. L2s యొక్క రెస్పాన్సిబిలిటీస్ లో ఫస్ట్ ఏంటంటే డెప్త్ అనాలిసిస్. ఇంతాక నేను L1s కొన్ని అలర్ట్స్ ఎస్కలేట్ చేస్తారని చెప్పా కదా L2s కి. అలా L1s ఎస్కలేట్ చేసిన అలర్ట్స్ ని మనం డెప్త్ అనాలిసిస్ చేయాలన్నమాట. డెప్త్ అనాలిసిస్ చేసి దాన్ని వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేయాలంటే వచ్చిన అలర్ట్ ని ఫిల్టర్ చేయాలి. అంటే ఇప్పుడు ఆ అలర్ట్ కి ఎంత ఇంపాక్ట్ ఉంది, ఆ ఇంపాక్ట్ ని బట్టి హైయా, మీడియమా, లోనా, ఇలా మనం అలర్ట్ వ్యాలిడేషన్, ఇన్సిడెంట్ వ్యాలిడేషన్ చేయాలన్నమాట వచ్చిన అలర్ట్. అలా చేస్తే ఏమర్థమవుతుందంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది అనమాట సాక్ అనలిస్ట్ కి. అంటే ఎందుకంటే ఇప్పుడు హై అలర్ట్ అనేది ఒక గంటలోనే మనం ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేయాలి. మీడియం అనేది 3 hours దాకా, 3 hours లో మనం ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయాలి. అదే ఒక లో అలర్ట్ అయితే మనం ఒక రోజులో ఇన్వెస్టిగేట్ చేసి ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు. సో అందుకని మనం అలర్ట్ ప్రియోరిటైజేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ఇన్సిడెంట్ వ్యాలిడేషన్ అంటారు అనమాట. థర్డ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఫుల్ ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ అనమాట. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ కి మనం, ఇన్సిడెంట్ అంటే ఒక అలర్ట్ అనమాట.
ఒక అలర్ట్ కి మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అది క్లోజ్ అవ్వడానికి కావాల్సిన అది క్లోజ్ చేయడానికి కావాల్సిన వర్క్ మనకి ఉంటే దాన్ని ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అలర్ట్ వచ్చింది అనుకోండి, ఫిషింగ్ మెయిల్ అనుకోండి. ఫిషింగ్ మెయిల్ కావాల్సిన ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసి దానికి అలర్ట్ క్లోజ్ చేయడానికి కావాల్సిన రెస్పాన్స్ కూడా ఇవ్వాలన్నమాట. దాన్నే ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ అంటారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫిషింగ్ మెయిల్ అనుకోండి, అందులో ఉన్న అటాచ్మెంట్స్ కానీ యూఆర్ఎల్స్ కానీ బ్లాక్ చేయాలి. ఎందులో బ్లాక్ చేస్తారంటే ఫైర్ వాల్ కానీ ఈడియాలు కానీ. ఇవన్నీ నీకు వచ్చే వీడియోలో అర్థమైంది క్లియర్గా నేను చెప్తాను. దీన్ని ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ అంటారు అనమాట. ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక అలర్ట్ ని క్లోజ్ చేయడం అనమాట. ఇన్వెస్టిగేట్ చేసి క్లోజ్ చేయడాన్ని ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ అంటారు. ఫోర్త్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఉండాలి మెయిన్ గా. ఎందుకంటే మీరు L2 గా పనిచేస్తున్నారంటే ఒక కంపెనీలో, మీరు కంపెనీస్ లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ టీమ్స్ తో మీరు కోఆర్డినేట్ అవుతారు అనమాట. వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటారు, వాళ్ళతో కన్ఫర్మేషన్ కోసం వెళ్తారు, ఏదో ఒక పని ఉంటుంది పక్క టీమ్స్ తో. మీకు కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫిఫ్త్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు L1s కి ఒక మెంటర్ లాగా ఉండాలి. ఎందుకంటే L1s కి ఏం తెలియదు, వాళ్ళంతా ఎంట్రీ లెవెల్స్ అనమాట, ఫ్రెషర్స్. కాబట్టి మనమే వాళ్ళకి వర్క్ ఎలా చేయాలి చెప్పాలి, వాళ్ళ చేత వర్క్ చేయించాలి, వాళ్ళకి అర్థం కానీ మనం చేసి చూపించాలి. సో యాజ్ L2 ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇవి బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట L2s కి. బేసిక్ స్కిల్స్ ఆఫ్ L2s ఏంటంటే మీకు ఏంటంటే వచ్చిన అలర్ట్స్ ఫాల్స్ పాజిటివా ట్రూ పాజిటివా. ట్రూ పాజిటివ్ అంటే జెన్యూన్ థ్రెట్ గా అనేది గుర్తించాలి. అడ్వాన్స్డ్ గా స్కిల్స్ ఉండాలి అనమాట. L1s తో పోల్చుకుంటే L2s కొంచెం అడ్వాన్స్డ్ గా ఉండాలి. ఇంకా ఏంటంటే మీకు ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి సెక్యూరిటీ టూల్స్ లో. మన కంపెనీలో ఉన్న ప్రతి సెక్యూరిటీ టూల్ లో మీరు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, ఈజీగా వాడగలగాలి ఆ టూల్స్ ని. ఇంకో ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే ఇప్పుడు మీ కంపెనీ యొక్క సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ మీకు అర్థం చేసుకుని ఉండాలి. ఎక్కడ ఫైర్ వాల్ ఉన్నాయి, ఎక్కడ ఈడిఆర్ ఉంది, లాక్స్ ఎలా వస్తున్నాయి ప్రతి టూల్లోకి, అలర్ట్స్ ఎలా ట్రిగ్గర్ అవుతున్నాయి, ఇదంతా మీకు అర్థం చేసుకుని ఉండాలి ఇప్పుడు మీరు L2s గా వర్క్ చేస్తున్నట్లయితే. సో ఇవి L2s యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ అనమాట. ఇప్పుడు మనం సాక్ టీమ్ లో ఉండే L3s యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దాం. L3s యొక్క ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అడ్వాన్స్డ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అనమాట. అంటే ఏంటంటే వీళ్ళు అనేది ఇంకా టూ డిఫికల్ట్ అనమాట అలర్ట్స్. ఇంకా టూ డిఫికల్ట్ అలర్ట్స్ ఉంటే వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి క్లోజ్ చేస్తారు అనమాట L3s. ఇప్పుడు L2s L1s అని చేసే అలర్ట్స్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ గా డిటెక్ట్ అయ్యి క్లోజ్ చేసిన అలర్ట్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేస్తారు. కానీ L3s ఏంటంటే ఇప్పటికిప్పుడు కొత్త అలర్ట్స్ అని పుట్టుకొస్తూ ఉంటాయి సైబర్ సెక్యూరిటీలో. అలా వచ్చిన అలర్ట్స్ ని కష్టంగా ఉంటాయి కాబట్టి L3s ఇన్వెస్టిగేషన్స్ క్లోజ్ చేస్తారు అనమాట. సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే థ్రెట్ హ్యాండింగ్. థ్రెట్ హ్యాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సాక్ టీమ్ లో. ఇంపార్టెంట్, ఇంకా కష్టం కూడా, ఎందుకంటే దీనికి కోడింగ్ అవసరం ఉంటుంది. మా కంపెనీలో మేము KQL అయితే యూజ్ చేస్తాం. KQL అనేది మైక్రోసాఫ్ట్ లాంగ్వేజ్. మా కంపెనీలో వాడే సెక్యూరిటీ ప్రొడక్ట్స్ మొత్తం మైక్రోసాఫ్ట్ కాబట్టి మేము KQL అయితే యూజ్ చేస్తాము. థ్రెట్ హ్యాండింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని థ్రెట్స్ ఉంటాయి కానీ అవి మన సెక్యూరిటీ టూల్స్ డిటెక్ట్ చేయవన్నమాట కొన్ని అలర్ట్స్ ని. సో అలాంటి అలర్ట్స్ కోసం మనం థ్రెట్ హ్యాండింగ్ అయితే చేస్తాం. అలాంటి థ్రెట్స్ కోసం మనం హంట్ అయితే చేస్తాం అనమాట. అందుకే దాన్ని థ్రెట్ హ్యాండింగ్ అని అంటారు. ఇది సెకండ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు థర్డ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే స్ట్రాటజీ అండ్ డెవలప్మెంట్ అనమాట. ఇప్పుడు నేను సెక్యూరిటీ టూల్స్ అని గురించి చెప్పా కదా, అందులో అసలు టూల్స్ ఎక్కడ పెట్టాలి, లాక్స్ ఎలా రావాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది ఎవరంటే L3s అనమాట. స్ట్రాటజీలు అన్ని వాళ్ళన్ని రూపొందిస్తారు అనమాట. స్ట్రాటజీస్ అంటే పాలసీస్ అనమాట. ఇప్పుడు ఒక అలర్ట్ ని ఎలా ట్రిగ్గర్ చేయాలి, ఒక అలర్ట్ ట్రిగ్గర్ అవ్వాలంటే మనం కొన్ని పాలసీస్ రాయాలన్నమాట కొన్ని సెక్యూరిటీ టూల్స్ లో. దాని స్ట్రాటజీస్ అంటారు. ఇంకా డెవలప్మెంట్ చేయాలి, ఆ పాలసీస్ ని ఇంకా డెవలప్మెంట్ చేయాలన్నమాట. ఇది L3s యొక్క పని అనమాట. ఇంకా ఫోర్త్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టూల్ కస్టమైజేషన్ అండ్ డెవలప్మెంట్ అనమాట. ఇప్పుడు టూల్ యొక్క కస్టమైజేషన్, ఇప్పుడు టూల్ లో మనకు కావాల్సిన లాక్స్ ఏంటి, ఆ లాక్స్ లో మనం చూడాల్సిన ఫీల్డ్స్ ఏంటి, ఇవన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని కూడా L3s చేస్తారనమాట. ఎందుకంటే ఇవన్నీ కొంచెం డిఫికల్ట్ అనమాట L1s కి L2s కి, అందుకే L3s చేస్తారు. ఫిఫ్త్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే లీడర్షిప్ అనమాట. L3s అంటే ఇంకా ఆల్మోస్ట్ టీమ్ లీడ్స్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మన L1 L2s చేత వర్క్ చేయించుకుంటారు, వాళ్ళకి వర్క్ ఎలా చేయాలి చెప్తారనమాట, గైడ్ చేస్తారు. సో అందుకని లీడర్షిప్ అనేది అవసరం. అంటే కమ్యూనికేషన్, నథింగ్ బట్ కమ్యూనికేషన్, ఏం లేదు. సో ఇవి L3s యొక్క రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు L3 కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఎక్స్పర్ట్ లెవెల్ నాలెడ్జ్ ఇన్ నెట్వర్క్ సెక్యూరిటీ అనమాట. L1s కి నేను బేసిక్ నాలెడ్జ్ అని చెప్పా కదా నెట్వర్క్ సెక్యూరిటీలో, ఇప్పుడు ఎక్స్పర్ట్ అయి ఉండాలి నెట్వర్క్ సెక్యూరిటీలో. ఇంకా నెట్వర్క్ సెక్యూరిటీ యొక్క అటాక్ వెక్టర్స్, ఎలాంటి అటాక్స్ టైప్స్ ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. నువ్వు ఎక్స్పర్టైజ్ అయ్యి ఉండాలి ఆల్రెడీ.
ఇంకా దేర్ ఆర్ సో మెనీ సెక్యూరిటీ సొల్యూషన్స్ అని చెప్పా కదా ఒక కంపెనీలో. సో వాటన్నిటిలో నీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఈ కంపెనీలో ఉన్న టూల్స్ మొత్తం నీవు వాడేసి ఉండాలి, తెలుసుకొని ఉండాలి అన్నిట్లో. నువ్వు L3గా పనిచేస్తున్నట్టు నువ్వు చాలా షార్ప్గా ఉండాలన్నమాట. ఎందుకంటే కొత్త కొత్త అలర్ట్స్ అయితే వస్తాయి. అలా వచ్చినప్పుడు నువ్వు L3గా ఆ రెస్పాన్సిబిలిటీ నీదే అనమాట. L1 L2 ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చిన అలర్ట్స్ని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి క్లోజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రొసీజర్ ఉండేది కాబట్టి వాటిని వచ్చిన అలర్ట్స్ని ఎలా క్లోజ్ చేయాలో వాళ్ళకి తెలిసి ఉండేది. కొత్త కొత్త అలర్ట్స్ వచ్చినాయి అనుకోండి, అవన్నీ ఒక L3నే ఇన్వెస్టిగేట్ చేసి క్లోజ్ చేస్తాడనమాట. కాబట్టి నువ్వు చాలా షార్ప్గా ఉండాలి L3గా వర్క్ చేయాలంటే. సో ఇవి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ L3s అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. నా డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టా లింక్ ఉంది. ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నన్ను అడగొచ్చు. ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి అయినా, టెక్నికల్గా అయినా, ఎలాంటి డౌట్ అయినా మీరు నన్ను అడగొచ్చు, నేను చెప్తాను.